కొబ్బరికాయ పెట్టాలి నువ్వు కాదు పెద్దవాళ్ళు నాకు బతికేంత మీ అది రాను వెరైటీ को చూడండి కొంచెం వేసాక చీపురు బాగా చూసుకుంటే పడుతుంది. ఈ జాగింది కాయద మీద सोनू अभी भाई ఈ మధ్యలో చేయగట
ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి జరుగుతుంది అనేది వాస్తవ విషయం. ఇది గత ప్రభుత్వం కంటే ఎక్కువగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమానికి మన ప్రజాప్రతినిధులు అందరూ సహకరిస్తున్నారు. తారక రామానగర్ను అభివృద్ధి చేయడంలో ముందున్నటువంటి చిత్తశుద్ధితోటి ఇంకా ముందుకెళ్లాలని చెప్పి ఇదే పట్టుదలతోటి ఇంకా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకునే అవకాశం ఈ ప్రజాప్రతినిధులకు కల్పించాలని చెప్పి రానున్న రోజుల్లో కూడా ఇంకా తారక రామనగర్ అనేది పట్టణానికి తీసిపోకుండా ధీటుగా అభివృద్ధి జరగాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. మరి ప్రతిరోజు కూడా 1 కోటి రూపాయలు 1,50,00,000 ఇలా 10 రోజుల నుండి డైలీ కొబ్బరికాయలు కొట్టుకుంటూ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు ఎమ్మెల్యే గారు. మరి ఈ ప్రాంత అభివృద్ధి కొరకే వారు ముఖ్యమంత్రి గారితో డెవలప్మెంట్ విషయం లోపల మద్దతు చేస్తానని ముందుకొచ్చి ఈరోజు ఇన్ని అభివృద్ధి జరుగుతున్నదంటే మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సహకారం అని చెప్పక తప్పదు. మరి ఆయన ఒక ప్రపంచం భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని స్కీములు తీసుకొచ్చి పెడుతున్నారు. ఉచిత బస్సే కానీ, ఇలా 200 యూనిట్ల కరెంటే కానీ, 500 సిలిండర్ కానీ, ఒక సంవత్సరంలో 53,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత దక్కింది. మరి నిన్న కూడా అమెరికా పర్యటన ముగించుకొని ఈరోజు వస్తున్నారు. దాదాపు 50,000 మందికి ఉద్యోగాలు, 1,80,000 పెట్టుబడులతోటి అగ్రిమెంట్ చేసుకొని వస్తున్నారు. నిజంగా బంగారు తెలంగాణ గతంలో అన్నారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాత్రమే 5 సంవత్సరాల్లో తప్పకుండా బంగారు తెలంగాణ చేస్తారని చెప్పి నాకు నమ్ముకున్నది. నిరంతరమైన ప్రజల కొరకు రోజు 18 గంటలు పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. తప్పకుండా మనమందరం ఆయనకు మద్దతు చేయాలి, రేవంత్ రెడ్డి గారికి మద్దతు చేయాలి. రేపు జరగబోయే స్థానిక సంస్థలు కూడా ప్రభుత్వం ఏది ఉంటేనే అటు మనం సపోర్ట్ చేస్తేనే మనకు నిధులు వస్తాయి. ఇవాళ సంజయ్ కుమార్ గారు టీఆర్ఎస్కి వెళ్ళి గెలిచినా అని కాంగ్రెస్కి ఎందుకు మద్దతు చేస్తారు? అక్కడ ప్రభుత్వం ఉంది, లేకుంటే నిధులు రావు, లేకుంటే తహసీల్ చౌరస్తాలో ఊకోవాలి, ధర్నా చేయాలి, బంధులు చేయాలి, అదే ఉంటుంది అని వచ్చారు. రేపు మనం కూడా కాంగ్రెస్ కౌన్సిలర్ని గెలిపిస్తేనే తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది, లేకపోతే మళ్ళీ అభివృద్ధి కూడిపడుతుంది. కానీ ఇవన్నీ మీరు ఆలోచించుకొని రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా మనం కాంగ్రెస్ పార్టీ ఏర్పడుతుందని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరూ. మరి ఈ వార్డుకు సంబంధించి మనం చూసుకుంటే ఈ 2 వార్డులకి ఈరోజు మనం భూమి పూజ చేసిన ఈ 2 వార్డులకు సంబంధించి మనం చూసుకుంటే ఈరోజు 70 లక్షలు కేటాయించి TUFIDC నుంచి 70 లక్షలు కేటాయించి ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు సీసీ డ్రైన్లు కానీ సీసీ రోడ్లు కానీ మరి పెట్టుకోవడం జరిగింది. గతంలో ఈ 5 ఏళ్లలో మనం చూసుకుంటే ఇప్పటికి 5 కోట్లు ఈ 2 వార్డులకు మనం పెట్టడం జరిగింది. అది పట్టణ ప్రగతి కావచ్చు, TUFIDC నుంచే కావచ్చు, జనరల్ ఫండ్ నుంచే కావచ్చు, 14th FC ఇవన్నీ మొత్తం మనం అన్ని నిధులు ఈ వార్డులకు 2 వార్డులకు సంబంధించి 5 కోట్ల నిధులు మనం వెచ్చించి ఇప్పటికే చాలా వరకు డెవలప్ చేసుకోవడం జరిగింది. ఎందుకనంటే ఇది ఎక్స్టెండ్ అవుతూ వెళ్తున్న ఏరియా కాబట్టి మనకి ఎన్ని కోట్లు వెచ్చించినా కూడా కనిపించకపోవచ్చు. కానీ రోజు రోజు దినం దినం చూసుకుంటే మనకి ఇంకా డెవలప్ అవుతుంది. రానున్న రోజుల్లో ఇంకా కూడా డెవలప్ అవుతుంది. గతంలో గ్రామం కింద ఉండే ఇప్పుడు మనకి మున్సిపాలిటీలో కలిసి కూడా ఒక 4-5 సంవత్సరాలు అవుతుంది కాబట్టి అప్పటి నుంచి ఇంకా కూడా మనకి వార్డులు అనేది డెవలప్ అవుతూ వెళ్తున్నాయి. మున్సిపాలిటీ కలిసిన తర్వాత మనం ఎన్నంటని నిధులు ఇప్పటికే పెట్టుకోవడం జరిగింది. అట్లాగే ఇప్పుడు ఈ వార్డులకు సంబంధించింది ఇక్కడ నీళ్లకు చాలా కొరత ఉంటుంది కాబట్టి అమృత్ స్కీమ్ మొన్ననే రావడం జరిగింది. సో దాంట్లోనే ఇక్కడ అమృత్ స్కీమ్ కూడా పెట్టడం జరిగింది. ఈ వార్డులకు సంబంధించి ఒక 350 ఇండ్లు రావడంతో మరి ఇక్కడ ఉన్న పేద ప్రజలు కూడా ఆ ఇండ్లలోకి వెళ్ళిపోతే ఇంకా కూడా మన వార్డ్స్ అనేది ఇంకా కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. అక్కడ డబుల్ బెడ్రూమ్లలో కూడా ఇప్పటికే 20,000 జనాభా ఉండేటట్టు మనం అక్కడ ఈ డబుల్ బెడ్రూమ్లు కట్టుకోవడం జరిగింది. సో దాంట్లోంచి కూడా ఏవైతే ఇంకా మౌలిక సదుపాయాలు ఉన్నాయో అవి కూడా త్వరలోనే అయిపోతాయి. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మొత్తం 48 వార్డులకు సంబంధించిన ప్రజలు ఎవరెవరికైతే ఇండ్లు వచ్చినాయో వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఉండడంతో మరి 20,000 జనాభా అక్కడ ఉండడంతో అది కూడా మనం మరి వాళ్ళని ఎట్లా ఉండడం అని చెప్పేసి దాన్ని కూడా మున్సిపాలిటీలో ప్రతిపాదన చేసి మరి టీఆర్ నగర్లో సంబంధించిన నూకపల్లికి వచ్చిన డబుల్ బెడ్రూమ్లను కూడా మనం మున్సిపాలిటీలో కలిపిన తర్వాత సో దానికి కూడా 35 కోట్ల రూపాయలు మొన్న తీసుకొచ్చి మరి దానికి కూడా నిధులు వెచ్చించి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి దాంతోపాటు మనకు ఇంకా కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇంకా చేసుకోవాల్సింది ఉంది. పదవి
ఉన్నంత కాలమే కాదు అయిపోయిన తర్వాత కూడా మనం ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇట్లాగే చేసుకోవడం జరుగుతుంది. ఇంకా 4 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి గారితో పని చేయాలి, పని చేస్తేనే ఈ జగిత్యాల పట్టణం డెవలప్ చేసుకోవచ్చు అనే ఆలోచనతోటి మరి సంజయ్ అన్న ముందుకు వెళ్ళి మరి ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తున్నారు. అట్లాగే మరి బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్తో కలిసి పనిచేస్తే ఏం పనులు అయితే అని తెలుసుకొని మరి అక్కడ సెంట్రల్ మంత్రుల దగ్గర కూడా వెళ్ళి మరి అక్కడ నుంచి కూడా నిధులు తీసుకొచ్చి మరి ఇక్కడ జగిత్యాల పట్టణంకి పెట్టడంతో జగిత్యాల పట్టణం అనేది ఇంకా కూడా డెవలప్ అవుతుంది. కాబట్టి మరి ఇట్లాగే నిరంతరం ప్రక్రియ ఈ డెవలప్మెంట్ అనేది. అట్లాగే మరి ఈరోజు ఇక్కడ వార్డు సభ మొదలుపెట్టినట్టున్నారు. ఎవరు కూడా ఇండ్లు రాని వాళ్ళు కానీ రేషన్ కార్డులు లేని వాళ్ళు కానీ ఎవరు కూడా భయపడొద్దు. చాలామంది అయ్యో ఈ రోజుతో డేట్ అయిపోతుందట కదా మళ్ళీ మాకు రావని చెప్పేసి ఎవరు కూడా అనుకోవద్దు. అది కూడా నిరంతరం ప్రక్రియ. రేషన్ కార్డ్స్ ఈరోజు ఎవరైనా కుటుంబ సభ్యులు లేని వాళ్ళు ఎవరైనా ఈ రోజు అవైలబుల్ లేని వాళ్ళు అయినా కానీ తర్వాత కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు రేషన్ కార్డులు ఇచ్చింది, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డ్స్ ఇస్తుంది. కాబట్టి దయచేసి ఇది ప్రతి ఒక్క గృహానికి ప్రతి ఒక్క ఇంటికి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మన ఫుడ్ సేఫ్టీ కార్డ్ అనేది రేషన్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మరి ఇట్లాంటి ఒక మంచి పనిని ప్రారంభించిన ముఖ్యమంత్రి గారికి కానీ ఆ ప్రభుత్వానికి కానీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే మరి ఇలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్న సంజయ్ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడికి ఆహ్వాని గతంలో ఏదైతే మిషన్ భగీరథలో 2 ట్యాంకులు నిర్మించుకున్నామో ఆ ట్యాంకుల ద్వారా వచ్చే నీళ్ళు కూడా పూర్తిగా సరిపోతులేమని చెప్పి మళ్ళీ అమృత్ అనే స్కీమ్లో కొత్తగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జగిత్యాల పట్టణానికి 38 కోట్ల రూపాయలు ఇస్తే దాంట్లో ఇప్పుడు పెద్ద పైప్ లైన్ వేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. అంటే అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియలో భాగంగా ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మా అమ్మ చెప్తుంది, మా రామక్క అప్పటికిప్పటికి ఎంతో ఫరక్ ఉన్నదని. మరి ఒకప్పుడు మంచి బాధ్యత పదవులు ఉండే అమ్మ. ఆ రకంగా ఈ వెనుకబడ్డ ప్రాంతాన్ని ముందరు తీసుకెళ్ళి స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో, నాకు ఇక్కడ స్కూల్ అంటే బాగా గుర్తు. నేను రాజకీయాలకు రాకముందు తమ్ముడు చాందు వాళ్ళు స్వచ్ఛంద సంస్థ ద్వారా క్యాంపులు పెట్టిస్తే నేను అక్కడ వచ్చి జగిత్యాల డాక్టర్లు తీసుకొచ్చి క్యాంపులు పెట్టిస్తాను. తర్వాత మళ్ళీ స్కూళ్ళు కూడా మంచిగా చేయాలి. ఉర్దూ మీడియం స్కూల్ కావచ్చు, హై స్కూల్ కావచ్చు, ప్రైమరీ స్కూల్ మన ఊరు మనబడి మన బస్తీ మనబడిలో దాదాపు 1 కోటి రూపాయల పైన నిధులు అదనంగా ఇప్పుడు నేను చెప్పేవాడికి అదనంగా పెట్టామని చెప్పి ఈ సంతోషంగా తెలియదు. అంటే బడి కావచ్చు, గుడి కావచ్చు, మసీద్ కావచ్చు, దవాఖానా కావచ్చు, రోడ్లు, దాంతోపాటుగా ఒక మంచి వాతావరణం ఉండాలని చెప్పి ఇక్కడ చర్చు, అదేవిధంగా పార్క్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంలో ఈ ప్రాంత ప్రజలు ఎంతో ఆదరించారు. అన్నిటికంటే ముఖ్యంగా నాకు సంతోషం అనిపించింది ఏంటంటే ఒక 116 మందికి పేదవాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇచ్చింది. ఇక్కడ అప్పుడెప్పుడో ఇంటర్వరో కాలంలో పైసలు లేకుండా పట్టాలు వచ్చాయంటే నడివులంతా కూడా కొద్దిగా కింద మీద జరిగిండేది. కానీ ₹1 లేకుండా జీవో 58 కింద నేను ఇక్కడికి వచ్చి నిలబడి ఇప్పించిన. నాకు సంతృప్తి ఏంటంటే పక్క ఇంకా వేరే మున్సిపాలిటీలో అన్నీ కలిపితే ఒక్కళ్ళకి ఇచ్చారు. వాస్తవానికి బెట్పల్లి కాడ చాలా అవసరం ఉండేది, కానీ ఇక్కడ మనం 116 మందికి ఇచ్చినాం. అట్లనే 2 వాళ్ళు కలిపి 250 మందికి డబల్ బెడ్రూమ్ ఇచ్చారు. ఇది నాకు నిజంగా అత్యంత సంతృప్తి. ఎందుకంటే పేదవాళ్ళు అది 250, 116 దగ్గర 320 మంది అంటే ఒక 1000 మందికి నీడ అది కల్పించే అవకాశం నాకు ఈ ప్రజలు నాకు ఇచ్చారు. గత ప్రభుత్వంలో చేసాం, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చేస్తూ ఉన్నాం. మరి చేయాలనే ఆలోచనతో ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తాం. వార్డు సభ జరుగుతున్నది, అక్కడ రాని వాళ్ళు ఇవ్వండి. పోయినసారి దురదృష్టవశాత్తు మనం కొత్త రేషన్ కార్డులు కానీ అవి ఇవ్వలేకపోయినాం. ఆ రేషన్ కార్డుల ప్రక్రియ ఒక పేరు రాని వాళ్ళు టెన్షన్ పడద్దు, ఇవాళ అప్లికేషన్ ఏంటి ఎన్నైనా ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్టేట్మెంట్ కూడా ఉంది, 40 లక్షల వరకు కూడా ఇస్తామని చెప్పి. కాబట్టి అప్లై చేయండి. ఇక మిగతా ఉపాధి హామీను రైతు భరోసా మనకు ఉండదు, ఇక ఇందిరా మిల్లులు ఉంటుంది. అంటే ఇప్పుడు చెప్పినట్టు ఆ ఖాళీ జాగాలు ఏవైతే 116 ఇంట్లో గుడిసెలు వేసుకొని ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అర్హులవుతారు. ఎందుకంటే వాళ్ళు చిన్న గుడిసె వేసుకొని ఉండే అలా పట్టాలు మనమే పట్టాలు తీవి సర్కారు పట్టాలు వాళ్ళకి లేవాలంటే కదా. అందరికి ఒకసారి కాకుండా వాళ్ళందరికీ కూడా వస్తాయి. భరోసా అయిన 116 పేర్లు ఉన్నాయి మన దగ్గర. 2 విడతలు ఇచ్చినాం, ఒకసారి 58, ఒకసారి 50. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఖాళీ జాగాలు ఉన్న వాళ్ళు ఉంటారు. తప్పకుండా చేద్దాం. ఎవరు కూడా అక్కడ గ్రామ సభ దగ్గర టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పి కూడా అందరూ కూడా తెలుస్తా. వార్డు సభ అటెండ్ కండి, రాని వాళ్ళు అప్లికేషన్ ఇవ్వాల్సిందే కోరుతున్నాం. థ్యాంక్ యూ.